వెల్కమ్ బ్యాక్ టు కృషికన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వంశీ. మనం వచ్చాము చామలమూడి. మనం ఇప్పుడు మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మనకి మిరప తోటలు అనేవి చాలా మనకి డ్యామేజ్ అనేది జరగడం జరిగింది. అందువల్ల మనం దీంట్లో కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా మనము ఇలా మిరప తోటలు అనేవి వానలో పడిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ అనేవి బయటికి తొలగించుకోవాలి. దాని తర్వాత మనము అంటే మరుసటి రోజు వాటర్ పోయిన మరుసటి రోజు యూరియా అనేది కింద మనము ఎకరానికి 2 కట్టల కాడికి మనం అనేది నేలలో వేయడం వల్ల దాంతోపాటు మన బ్లైటాక్స్ కానీ లేదా ఇతర కంపెనీ కానీ మనము తెగులు సంబంధించి మన బ్లూ కాపర్ కానీ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ మెట్లాక్స్ 30% కానీ మనం అనేది ఫర్టిలైజర్లో యూరియాలో కలుపుకొని నేలకు అందించుకోవడం వల్ల ఏంటంటే మనం అనేది యూరియా వల్ల ఏంటంటే మనకి వేడి అనేది పుట్టి మొక్కలు అనేవి యాక్టివ్ అవుతాయి అన్నమాట. అందువల్ల మనం ఏంటి యూరియా అనేది వేస్తాం. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మనం పైన్ స్ప్రేయింగ్స్ ఎప్పుడు చేయాలి అంటే మీరు చూసుకోండి, మనం ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా మొక్కలు అనేవి ఇలా రాకముందే అంటే మనము మొక్కలు అవి జరిగి కూడా 3 days అవుతుంది. ఇలా కాకుండా మన మొక్కలు ఆకులు కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం స్ప్రేయింగ్స్ అనేవి 319 కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ మనం స్ప్రే చేసినట్లయితే మనం ఏంటంటే మొక్కలకు కింద నుంచి వేరు వ్యవస్థ నుంచి తీసుకునే ఆహారాన్ని మనం పైనుంచి అందిస్తాం వల్ల ఏంటంటే మొక్కలు అనేవి త్వరగా కోలుకుని మొక్కలు అనేవి యాక్టివ్ అవుతాయి. అందువల్ల మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మనం కొంతమంది రైతులకు ఎందుకు కొడుతున్నాము దేనికి కొడుతున్నాము అని కూడా తెలియకుండా వాళ్ళు కొంతమంది వాడుతూ ఉంటారు. దీంతోపాటు మనం కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేవి కూడా నేలలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఈ మొక్కలు అనేవి యాక్టివ్ అయ్యి మొక్కలు త్వరగా రికవర్ అవుతాయి అన్నమాట. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.